హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే మనం మునగాకు అలానే కరేపాకు కలిపి ఒక కారపొడి అయితే చేసుకుందాం. చాలా ఈజీ అండి. మునగాకు వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం ఇంగ్రీడియంట్స్ చూసేసుకుందాం. ఒక గ్లాసు మునగాకు తీసుకుంటే ఇంకో గ్లాసు కరేపాకు అండి, సేమ్ క్వాంటిటీ అయితే తీసుకోవాలన్నమాట. సో ఈ రెండు తీసుకొని ఫస్ట్ డ్రై రోస్ట్ అయితే చేసేసుకోవాలి. మనం మైక్రో ఓవెన్ ఉంటే మైక్రో ఓవెన్లో 180 degrees జస్ట్ 5 minutes పెడితే సరిపోతుంది. మైక్రో ఓవెన్ లేని వాళ్ళు ఇలా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, మందంగా ఉన్న కడాయి పెట్టుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. సో తర్వాత స్లోగా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. సిమ్లో పెట్టే వేయించుకోండి. జస్ట్ క్రిస్పీగా వస్తే చాలు, చెమ్మ పోవాలి, దాంట్లో ఉన్న చెమ్మ అంతే. నీట్గా అయితే వేగిపోతాయి. ఇలా వేయించుకోవాలండి, ఎక్కడ కూడా మాడకూడదు, నల్లగా మాడకూడదు. అందుకే సిమ్లో పెట్టి అయితే వేయించుకోండి. కారపొడి చాలా టేస్టీగా వస్తుంది. ఓకేనా? ఇది తీసి చల్లార్చుకోవాలండి. ఏది కూడా వేడి మీద కొట్టద్దు. అలానే ఎండుమిరపకాయలు మీ కారం తగ్గట్టుగా వేసుకోండి. ఎందుకంటే ఇందులో మనం మిరియాలు అలానే లవంగాలు కూడా యూస్ చేస్తాం, దాల్చిన చెక్క కూడా యూస్ చేస్తాం కాబట్టి సో మీరు చూసుకోండి. ఆ ఎండుమిరపకాయలు వేయించుకున్నాక పల్లీలు 1 tablespoon తీసుకోవాలండి. అలానే లవంగాలు, దాల్చిన చెక్క, జస్ట్ లవంగాలు ఒక 3-4, 1 ఇంచు దాల్చిన చెక్క అయితే తీసుకోవాలండి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట, ఘాటు ఫ్లేవర్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. తర్వాత 3 tablespoon ధనియాలు, 1 tablespoon మిరియాలు, 1 tablespoon జీలకర్ర అయితే వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టే వేయించుకోండి. మునగాకు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఒక 2 tablespoons తెల్ల నువ్వులు, 2 tablespoons నల్ల నువ్వులు, నేను 2 యూస్ చేశానండి. మీకు నల్ల నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, బట్ వేస్తే మాత్రం చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలానే చింతపండు, ఉప్పు వేసుకోవాలండి. సో చింతపండు చాలా తక్కువ వేసుకోండి. సో ఇవన్నీ చల్లారాక మిక్సీ పొడి కొట్టుకోవాలండి. మిక్సీ వేసి దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసి పొడి కొట్టుకోవాలండి. ఈ పొడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మునగాకు వల్ల చాలా ప్రయోగాలు అయితే ఉన్నాయి. సో మంచి 300 డిసీజెస్ని క్యూర్ చేస్తుంది అంటే ఎంత మంచిదో అర్థం చేసుకోండి. చాలా మంది స్కిప్ చేసేస్తారు, మునగాకు ఎలా చేసుకోవాలో తెలియదండి. మన పిల్లలు కూడా తినరు. అట్లీస్ట్ ఇలా చేసి వాళ్ళకి ఏదైనా ఉప్మాలో టాపింగ్ చేసి లేదా శాండ్విచ్లు చేసినప్పుడు పైన టాపింగ్ చేసి ఇస్తే చాలా టేస్టీగా ఉంటుంది. బికాజ్ దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా టేస్ట్ని ఇస్తాయండి. పిల్లలు కూడా హ్యాపీగా అయితే తినేస్తారు. అసలు ఈ మునగాకు ఎక్కడి నుండి వచ్చిందో చూద్దామండి. ఉత్తర భారతదేశానికి చెందింది అయితే అనమాట ఈ చెట్టు. ఇప్పుడు ప్రజెంట్ అన్ని స్టేటుల్లోనూ వచ్చేస్తున్నాయి. మన వాళ్ళందరూ వేసేసుకుంటున్నారు, ఇండియన్స్. దీనివల్ల చాలా ఆరోగ్య బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో మనం పొడి కొట్టాక ఇలా అయితే వస్తుందండి. నేనైతే మెత్తటి పౌడర్ అయితే చేసుకోలేదు, కోర్స్